మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరిగే నీటిలో రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే పెట్టేసుకొని దాంట్లోకి నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా 1 పావు నీళ్ళైతే వేసేసుకుందాము. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే 1 స్పూన్ అంతా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి రవ్వనైతే వేసుకోవాలి. ఇలా రవ్వను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ రవ్వ ఇందులో కలిసేలాగా. ఇలా ఇది కలిపేసుకొని ఈ రవ్వ కూడా అంత దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. కొంచెం చల్లారనిద్దాము. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ప్లేట్ అయితే తీసేసుకొని ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా రవ్వని మెత్తగా చేసేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇలా పిసుక్కోవడం వల్ల. ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిలోకి కొంచెం పిండి అయితే వేసుకోవాలి. ఇందులోకి మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి వేసుకోవడం వల్ల మనకి పగుళ్ళు అనేది రాకుండా సాఫ్ట్గా బాగుంటుంది పిండి. ఒకవేళ మీరు పిండి వద్దు అనుకుంటే ఉత్త రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇలా పిండిని ఇంకా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. ఇలా కలిపేసుకున్న పిండిని ఇంకా ముద్దల్లా తీసేసుకొని ఇలా అన్ని రౌండ్గా చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎన్నైతే అవుతాయో అన్నీ చేసేసుకొని నేను రవ్వలోకి వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ అంతా మైదా పిండి వేసుకొని ఇందులోకి మరి కొంచెం నూనె అయితే వేసుకొని కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక పిండి ముద్దనైతే తీసుకొని ఒక్కసారి ఈ విధంగా చేత్తో కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. మనకి రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాము. కొంచెం ఇలా పొడిపిండి అనేది వేసుకొని ఇప్పుడు చపాతీలాగా రుద్దేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా సైడ్లకి పగులు అనేది రాదనమాట. ఇలా ఈ విధంగా మనకి ఎంతైతే వీలవుతుందో అంత ఇట్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్నాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ మైదా పిండి నూనె బ్యాటర్ని అయితే వేసుకొని మొత్తం కూడాను ఇలా అప్లై చేసేసుకోవాలి. అంతా కూడా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇదంతా కూడాను ఇటు సైడ్ ఇట్లా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి ఒకసారి. ఇలా ఒత్తుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే ఒక పిండి ముద్దను తీసేసుకొని మళ్ళీ ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసేసుకొని ఇలా రుద్దేసుకోవాలి. ఇలా ఇంకా మైదా పిండి ఆయిల్ని వేసుకొని ఇలా మొత్తం కూడాను అప్లై చేసేసుకోవాలి. ఇందాక ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా కొంచెం పిండి అయితే వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నవన్నీ కూడాను కొత్తేసుకోవాలి పరాటాలు. మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇలా ఒత్తేసుకున్న పరాటాని ఒక ప్లేట్లో వేసుకుందాం. మరి ఇంకో పరాటాని అయితే ఒత్తేసుకోవాలి. కొంచెం పొడి పిండి లేదా నూనె కానీ వేసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. మరీ అంత మందం ఉండకూడదు, మరీ అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని నూనె అనేది వేసుకొని అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇటువైపు కూడా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి రెండు వైపులా కూడాను. ఇంకా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి. ఇలా ఇంకా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఈ విధంగా చేతితో ఇలా కొట్టేసుకుంటే మనకి పరాటాలు అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా రవ్వతో ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీకు నచ్చిన కర్రీస్తో తినేసి రెసిపీని వచ్చేసి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.